చెప్పారు కాబట్టి అసలు ఈ రోజు నాకు తెలిసినంత వరకు మహిళలను ఎట్లా గౌరవించాలి అనేటువంటి విషయం వీళ్ళతోనే మేము నేర్చుకునే పరిస్థితి లేదు అనడానికి రెండు చిన్న మచ్చుకలు చెప్తా. మొదటిది, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రతి కార్యక్రమాన్ని నా సొంత చెల్లె అని చెప్పేసి సవితమ్మ దగ్గర కార్యక్రమం స్టార్ట్ చేస్తా ఉండే. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ఒక అత్యున్నతమైన పదవులు మంత్రి పదవులు కట్టబెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నడిపించే విధంగా తీసుకుపోతే పదవి కాంగ్రెస్ పార్టీ రాకపోయేసరికి ఏం చేసిందో ఏమైందో ఏంటో తెలుసు. ఒక్కటే కాకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణలు చెప్తున్న సునీతా లక్ష్మారెడ్డి గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ ఎలక్షన్ ప్రచారంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ప్రచారానికి వచ్చి ప్రచారం చేస్తే అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ సీఎం గారి మీద 2 కేసులు పెట్టి సీఎం అయినా కూడా ఇప్పటికి కూడా